పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. 7 కొండలకి దొర అభిరాధిపతి రామ రామ. రామ రామ పుతికి నిక్షవృత యారిపా. బ్యాండ్ మాస్టర్, మీ బాకా శబ్దం వినందే నా సభ ప్రారంభం కాదనిపిస్తోంది. 15 ఏళ్ల నుంచి మీరు బాకాని ఊదుతూనే ఉన్నారు. వీళ్ళందరూ నా తండ్రికి జేజేలు పలికి సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. రామ రామ ఇలాగే సాగితే దొర రామరామకి ఈ సభ నుంచి విముక్తి కలిగేది ఏ రోజు? అది కాదు సార్. రోజు ఇలా జేజేలు కొట్టడం మీకు ఎంతగా అలవాటైపోయిందంటే గల్లంతైన నిధి గురించి కనీసం ఆలోచించడం కూడా మర్చిపోయారు. ఆ దాసి కొడుకు తుకారాంకి నా కోటలోకి గూఢచారుల్ని పంపించే ధైర్యం వచ్చిందంటే బ్యాండ్ మాస్టర్, ఇది వర్కౌట్ అవదు. ఇంకాస్త జోరుగా వాయించాలి. అది పీపీని దొంగిలిస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలా అని నేర్పిస్తున్నాను. అచ్యుతన్నా, బిహేవ్. సార్, అక్కడికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నా మర్యాదను చాటుకోవాలని ఉంది, కానీ ఏం చేయమంటారు, పరిస్థితి నా చేతులు కట్టేసింది. మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం అదే. మీరు ఆ ట్రెజర్ హంటర్ని కిడ్నాప్ చేసి ఊరవతలకి తరలించేటప్పుడు మేము అతన్ని కాపాడే సాహసం చేశాం. దాన్ని న్యూస్ పేపర్ వాళ్ళు ఇంకాస్త ఊది పెద్ద చేశారు. నాకు అర్థమైంది సార్, మీకు ఇది బొత్తిగా నచ్చలేదని. బట్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు నిజం చెప్తున్నాను సార్. దీనికి నాకు ఏ సంబంధం లేదు సార్. ఈ సాహసం చేసిన వ్యక్తి మా కానిస్టేబుల్ అచ్యుతన్నా. అచ్యుతన్నా, ప్లీజ్. యూనిఫామ్ వేసుకున్న జోష్లో ఏదో తప్పు చేసాడు, క్షమించండి పాపం. ఇన్ఫాక్ట్ తనకి మీరంటే చాలా గౌరవం కదా అచ్యుతన్నా? అవును, గౌరవం సార్. ఈ పరదేశీయులు చెప్పింది విన్నారా? మన నుంచి వీళ్ళు ఆ ఆఫీసర్ని కాపాడారట. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఆ ఆఫీసర్ని ఊరి నుంచి తరలిస్తున్నాను. ఎందుకు? అచ్యుతన్నా, మిమ్మల్ని అడుగుతున్నారు. ఆయన ఎందుకు ట్రెజర్ హంటర్ని ఊరి నుంచి తరలించాలి? ఈ ఊళ్ళో నాకేంటి భయం? ఎగ్జాక్ట్లీ, ఆయనకి ఊర్లో ఏంటి భయం? ఉగ్రా, ఇంకోసారి ఈ ఇన్స్పెక్టర్ నా ముందు అతి తెలివిని ప్రదర్శిస్తే మీ తుపాకుల్లో ఉన్న గుళ్ళు అతని ఒంట్లో చొచ్చుకుపోవాలి. ఇప్పుడు 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను. 1, ఆ ఆఫీసర్ నా అధీనంలో ఉండుంటే వాణ్ణి విడిపించుకెళ్లే సత్తా నీకు లేదు. 2, ఒకవేళ నువ్వు వాణ్ణి నా నుంచి కాపాడి తీసుకెళ్ళుంటే నీ శవం ఈ పాటికి కోట బయట వేలాడుతూ ఉండేది. అయితే ట్రెజర్ హంటర్ని కిడ్నాప్ చేసింది మీరు కాదా సార్? నీ శవం నా కోట బయట వేలాడుతోందా? సార్, నిజం చెప్పేస్తాను సార్. మేము ఆ ట్రెజర్ హంటర్ను పట్టుకోవడానికి ఏ సాహసం చేయలేదు సార్. వాడు మాకు అనుకోకుండా దొరికాడు సార్. ఎలాగో దొరికాడు కదా, కొంచెం పేరు సంపాదించుకుందామని న్యూస్. అవును సార్, పేరు వచ్చింది. ఏంది? ఉగ్రా, వీళ్ల వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. సార్, ఒక నిమిషం. ఉపయోగం ఉంది సార్. మీకు కావాల్సింది కిడ్నాపర్ కదా సార్? ఓ 2 రోజులు టైం ఇవ్వండి సార్, మేము కనిపెడతాం కదా అచ్యుతన్నా? అవును అవును. ఆ పని చేయడానికి నాకు నీ సాయం అక్కర్లేదు. మా సాయం వద్దా సార్? ఆ ట్రెజర్ అంటే మీకు అప్పచెప్తాను సార్. ఉగ్రా, ఇది వద్దా సార్? సార్ 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 సార్, ఈ కొంచెం టైం ఇచ్చారంటే ఆ గల్లంతా నిధిని కనిపెట్టిస్తాను సార్. He seems to be interested. నా ఆశను నా బలహీనంగా భావించకు నారాయణ. 15 ఏళ్ళగా మీరు ప్రయత్నిస్తున్నారు. ఆ నిధిని ఎలా కనిపెట్టాలో ట్రెజర్ హంటర్కి తెలుసు. వాడి ప్రయత్నాలు వాడిని చేయనివ్వండి సార్.
మీ నుంచి వాడిని కాపాడతానని చెప్పి వాడికి ప్రొటెక్షన్ ఇస్తాను. నిధి దొరకగానే సేఫ్గా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. చావు భయంతో మాట్లాడుతున్నావు నారాయణ. మాట తప్పేవంటే శిక్ష ఈ రోజు తప్పించుకున్న చావు కంటే భీకరంగా ఉంటుంది. సరే సరే, ఈ రోజు చావు నుంచి తప్పించుకున్నాను అన్నారుగా. దించండి. దించండి దించండి